లూజ్గా ఉంది అని చెప్పేవారు. కానీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయితే బాగుంటాయి తెచ్చుకుని వెళ్ళేదాన్ని. కానీ నేను వెళ్ళినప్పుడల్లా బీపీ డౌన్ అయిపోయింది. కానీ హాస్పిటల్ వెళ్ళాలంటే కానీ ప్రార్థన అయితే రావట్లేదు. అది చాలా సీరియస్గా అయిపోతుంది. బేబీ తిరగలేదు, ఏమీ అవ్వలేదు అసలు. నాకైతే బాబు ఎక్కిందండి. నాకు దగ్గర నుంచి ఎలా చెప్పేవారు సీరియస్గా అయిపోతుంది, నీకు చెప్పలేము, చూడలేము, ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే అనేవారు. కానీ నేనైతే ప్రార్థన అయితే అసలు ఆపలేదు. మన దేవుడు ఎంతగానో శోధన నుంచి హృదయాలను మార్చుతుంది అని ప్రార్థన చేసిందంటే బేబీ తిరగలేదు, చాలా సీరియస్గా ఉంటుంది అని అనేవారు. నాకు చాలా భయపెట్టారు. కానీ అటువైతే నాకు ఒక్కసారి బీపీ డౌన్ అయిపోయింది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. కానీ అటువైతే చెప్పేవారు. కానీ నాకు ఏ బీపీ డౌన్ అయిపోయింది కాదు, ఏమి అమ్మేది కాదు. నా ప్రార్థన నాకు కాపాడేది. కానీ అక్కడే హాస్పిటల్కి వెళ్ళాలంటే నాకైతే మామూలు డెలివరీ అయిపోయాను, ఏ నొప్పి లేదు. కానీ అక్కడ సీరియస్ అయిపోతుంది. ఇక్కడైతే మేము చూడము, ఈ అమ్మాయికి చెప్పలేము, బేబీ కూడా తిరగలేదు. 1 గంటకు అయిపోయింది. కానీ 5 గంటల వరకు వాళ్ళు ఉంచారు, తెలివి చూసారు. కానీ బేబీకి తిరగలేదు, చాలా సీరియస్ అయిపోయింది అని మా అమ్మకి చెప్పేవారు. కానీ నాకు చెప్పేవారు. కానీ నేనైతే ప్రార్థనే చేసుకునే దాన్ని. చేతులు దేవుడు ఉన్నాడు, దేవుడు అన్నాను, దేవుడు అమ్మని ప్రార్థన చేసుకునే దాన్ని. ప్రభా నేనైతే మామూలు డెలివరీ అయిపోతే నేను అందరూ సాక్ష్యం చెప్పుకుంటాను అని అనుకుంటున్నాను. మరి ఏ ఇబ్బంది లేకుండా ఏమీ లేకుండా దేవుడు మా మధ్య నుండి ఎంతగానో నడిపించాడు. చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చుకున్నాడు.